మళ్ళీ ఎడం భుజం నుంచి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పెరుగుతున్న విద్యుత్ కోతలపై స్థానికులు సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు నేతృత్వంలోని విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. సబ్స్టేషన్ ఎదుట నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు కదిలేదే లేదని హెచ్చరించారు. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు స్థలం చూపించాలని అధికారులు కోరగా ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చించి సమస్య పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సమస్యలు కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రాంతరం చేస్తామని డేవిడ్ రాజు హెచ్చరించారు. అవును సార్, మీరు కింద తీసుకోమన్నారో పై తీసుకోమన్నారో మాకెందుకు సార్? మా కరెంట్ వచ్చిందా లేదా అదే కదా మాకు కావాల్సింది. మా కరెంట్ లేకపోతే ఏంది సార్? ఇది నాకు అర్థం కాలేదు సార్. రోజుకి 24 గంటలు అయితే 40 నిమిషాలు కరెంట్ పోయేదేంటి సార్? నేను చెప్పేది ఏమంటే పోతా ఉంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువ ఉండే అంటే అవును సార్, ట్రాన్స్ఫార్మర్లు పెట్టండి. అలా నేను ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువ ఉండేదానికి రెడీగా రేపు మార్నింగ్ పెడతా. మా ఎవరు ప్లేస్ చూపిస్తారు? మేమేందండి ప్లేస్ చూపించేది? మేమేంది చూపించేది ప్లేసు? ప్రజా అవసరాల రీత్యా పట్టా భూములు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము ప్లేస్ చూపిస్తే మీరు వచ్చి పెడతారా? ప్రజా అవసరాల రీత్యా పట్టా భూములు తీసుకుంటున్నారా లేదా ప్రభుత్వం? మరి మీరెందుకు ఆ చర్యలు ఎందుకు చేపట్టలేదు మీరు? సరేలేదు సార్, రేపు ఆర్డీఓకి రాశారు కదా మీరు, రేపు ఆర్డీఓ దగ్గర కూర్చొని తెలుసుకుందాం. డేట్ చేసుకోమని చెప్పాను నేను. అంటే 50 ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తే దర్దాపు అంటే 500-600 మంది రైతులు ఇబ్బంది పడతారు కదా. కింద కింద వేసుకోమని చెప్పాను నేను. అవును సార్, మీరు కింద తీసుకోమన్నారో పై తీసుకోమన్నారో మాకెందుకు సార్? మా కరెంట్ వచ్చిందా లేదా అదే కదా మాకు కావాల్సింది.